నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయస్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయస్ చేతి రుచుల్లో ఒక బెంగళూరు స్పెషల్ రెసిపీ అండి. ఒక స్టార్టర్ రెసిపీ అనొచ్చు, స్నాక్ రెసిపీ కూడా అనొచ్చు. ఎలాగో వర్షం పడుతుంది కదండి. ఈ వర్షం పడే టైంలో ఇలాంటి వేడి వేడి ఒక స్నాక్ రెసిపీ మీరు పిల్లలు చేయిస్తే మీరు కూడా లైక్ చేస్తారు, పిల్లలు కూడా లైక్ చేస్తారు. అదేంటో తెలుసా అండి? బెంగళూరులో చాలా ఫేమస్ అయిన బోండా సూపు. విన్నారా ఈ పేరు మీరు ఎప్పుడన్నా? కొందరికి తెలిసే ఉంటుందిలేండి. కానీ బోండా సూపు చాలా చాలా హెల్దీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకొని చేసేయండి. ఎందుకు ఆలస్యం, అంటే రంగులు దిగేస్తాం. ఇదిగో చూడండి, మన బోండా సూప్కి 2 పప్పులు చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఫస్ట్ మినప్పప్పు, సెకండ్ పెసరపప్పు. మినప్పప్పు బోండాలు చేయడానికి, పెసరపప్పు సూప్ చేయడానికి. సరే అండి, ఇప్పుడు మినపప్పు ఒక 250 గ్రామ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ బాగా నానపెట్టుకున్నాను. పప్పును బాగా 4 టైమ్స్ కడుక్కొని బాగా నానపెట్టుకున్నాను. బాగా నానుతుంది. అలాగే ఈ పెసరపప్పుని మనము సూప్ చేసుకోవాలి. ఫస్ట్ సూప్ చేస్తాము, దాని తర్వాత బోండా చేసుకుంటాము. సరేనా? మనము పెసరపప్పుని ప్రెషర్ కుక్ చేయాలండి. సో నేను ఫస్ట్ పప్పుని కుక్కర్లో వేసుకొని దాన్ని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకుంటాము. పప్పును బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి. చాలా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అండి. ఈవినింగ్స్లో వర్షం పడేటప్పుడు ఈ స్నాక్ రెసిపీ చేసియండి, చాలా బాగుంటుంది పిల్లలకి. చూడండి, పెసరపప్పు బాగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇంకా మనము వాటర్ వేసి దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి. పప్పు మునిగేదాకా వాటర్ వేసుకుంటాము. అంతే చాలండి. ఒక 2 cups వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనము దీన్ని ప్రెషర్ కుక్ చేసుకుంటాము. మీడియం ఫ్లేమ్ ఉన్న స్టవ్ మీద పెట్టుకోండి, హై ఫ్లేమ్ వద్దు. ఒక 3 విజిల్స్ చాలండి. పప్పు బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. సో పప్పు కుక్ అయ్యే లోపల మనము మినప్పప్పుని రుబ్బుకొనేస్తాము. మినప్పప్పు ఆల్మోస్ట్ 2 hours నానిందండి. సరేనా? ఇదిగో చూడండి, మినప్పప్పు వాటర్ లేకుండా మనము మిక్సీ జార్లో వేసుకుంటాము. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా కాబట్టి నేను మిక్సీలోనే గ్రైండ్ చేస్తాను. కాకపోతే మీరు గమనించాలి ఏమంటే వాటర్ ఎక్కువ ఉండకూడదు. మనము మినప్పు వడలకి గ్రైండ్ చేసుకుంటాం కదా, అంత సాఫ్ట్గా ఉండకూడదు. కొద్దిగా మీడియంలో గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ లేకుండా. నేను 2 విడతలుగా గ్రైండ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది పల్స్ మోడ్లో గ్రైండ్ చేయాలండి. మినపప్పు వాటర్ లేకుండా గ్రైండ్ చేయడం అనేది ఒక స్మాల్ టెక్నిక్ అనమాట. ఇలా గ్రైండ్ చేస్తూ కలుపుతూ మనము దీన్ని పేస్ట్గా చేయాలన్నమాట. వాటరు కొద్దిగా యాడ్ చేసుకోండి. మనకు వాటరు ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. సరేనా? ఇవి చూడండి, ఇప్పుడు కొద్దిగా మనము ఇందులో వాటర్ చల్లుకుంటాం. ఇలా జస్ట్ స్ప్రింక్లింగ్. ఇదిగో చూడండి, ఫస్ట్ ఏదైతే మినపప్పు రుబ్బేసుకున్నాను. కన్సిస్టెన్సీ మీరు చూడండి, కొంచెం క్లోజప్లో వచ్చి, చాలా పేస్ట్గా ఉండకూడదు, చాలా గరగరగా ఉండకూడదు, మీడియంగా గ్రైండ్ చేయాలి. పప్పు చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇంత బాగా వచ్చింది చూడండి. ఇలా ఉండాలన్నమాట, నీళ్ళు ఉండకూడదు. పప్పు కూడా ఫైన్ పేస్ట్ కాదు, మీకు చూస్తే ఇలా కొంచెము రఫ్నెస్ తెలుస్తుంది అనమాట. ఇలా ఉండాలి. సో మనము ఇంకొక ఇడత కూడా మనం ఇలాగే గ్రైండ్ చేసుకుంటాము. సో మన రెండో ఎడత కూడా మినప్పప్పు వేసుకున్నానండి. చాలా ఫ్లఫీగా వచ్చింది చూడండి. వావ్, ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. చాలా వాటర్గా ఉండకూడదు, చాలా గట్టిగా ఉండకూడదు. మినప్పప్పు కూడా చాలా నైస్గా రుబ్బుకోకూడదు. ఇది నోట్ చేసుకోండి. మన పప్పు కూడా, పెసరపప్పు కూడా కుక్ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక 3 విజిల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము బోండాలు చేసేదానికి ఫస్ట్ స్టెప్ ఏమంటే, మినప్పప్పుని పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని బాగా బీట్ చేయాలి. బాగా అప్పుడు అది ఫ్లఫీగా అవుతుంది, ఎయిర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి సాఫ్ట్గా ఉంటుంది మన బోండాలు. చూడండి, ఇలా ఏదర్ మీరు హ్యాండ్స్లో కూడా కలుపుకోవచ్చు, లేదా ఇలా వుడెన్ ఒక గరిటె పెట్టుకొని ఇలా బాగా కలిపండి. ఒక 2-3 minutes బాగా బీట్ చేయండి. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 minutes ఇలా బీట్ చేశాను. ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి పిండి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము
ఈ బోండాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో వన్ బై నోట్ చేసుకోండి. సాల్ట్ మనము కొద్దిగా యాడ్ చేయాలండి, ఎందుకంటే ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాము, మళ్ళీ సూప్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి లిమిట్గా వేసుకోండి, దిట్టంగా వేసుకోండి. నేను ఒక హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. జీలకర్ర 1 స్పూను, మిరియాలు చూడండి ఒక్క ముక్కగా దంచుకున్నాను, అది 1 స్పూన్ అనమాట. పచ్చి కొబ్బరి ఒక 2-3 ముక్కలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్, వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఈ బోండాలకి. సో సన్నగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి ఒక 1/2 కప్పు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 2 సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, కరివేపాకు కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నాను. సో ఈ 3 మనం ఇందులో వేసుకుంటాము. ఇది చూడండి అన్నీ వేసుకునేసినాం కదా. ఇప్పుడు మనము బాగా కలపాలి. బాగా మిక్స్ చేసుకుంటాము. సాల్ట్ బాగా కలిసిపోవాలి. ఇందులో మీరు ఇంగు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి మన మినప్పప్పు బోండాలకి రెడీ చేసుకున్నాము. సో దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుంటాము. ప్రెషర్ కుక్ అయింది కదండి, ఈ ప్రెషర్ పప్పు ఎలా ఉందో చూద్దాము. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, సాఫ్ట్గా కుక్ అయింది. ఇదిగో చూడండి ఆయిల్ అయితే కాగుతుంది కడాయిలో. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మనం ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పెప్పర్ ఒక్క ముక్కగా దంచుకున్నాను, అల్లము, వెల్లుల్లిపాయలు సన్న కట్ చేసుకున్నాను. సో ఎంతెంత వేయాలి అనేది ఇప్పుడు వేస్తాను, చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆవాలు, ఆవాలు 1 స్పూన్ ఉంది. ఆవాలు బాగా చిటపట అనాలండి. దాని తర్వాత మనము జీలకర్ర కూడా 1 స్పూన్ ఉంది, అది వేసుకోవాలి. ఇదిగో చూడండి అల్లం, వెల్లుల్లిపాయలు సన్న కట్ చేసుకున్నాను, దాన్ని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ మిరియాలు ఒక్క ముక్కగా దంచుకున్నాను, దాన్ని కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము దీన్ని బాగా ఫ్రై చేయాలి. మంచి గుమగుమలాడిపోతుందండి, సూప్ స్మెల్ వచ్చేసింది. పెప్పర్, జీలకర్ర పడింది కదా ఆయిల్లో. ఇదిగో చూడండి ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనము అదర్ ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, 1 టొమాటో సన్నగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు చూడండి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే ఎండుమిరపకాయలు ఒక 2 పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు అరోమాకి చాలా బాగుంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే మనము సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఈ కర్రీకి ఎంత సాల్ట్ కావాలో అంతా యాడ్ చేసుకుంటున్నాను, చూసి వేసుకోండి దిట్టంగా. నేను ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఆనియన్స్ బాగా కుక్ అయ్యేదాకా ఫ్రై చేస్తాము. బ్రౌన్ గేమ్ అక్కర్లేదు, ఆ ట్రాన్స్పరెన్సీ వస్తుంది కదా, అంతవరకు మనము దీన్ని ఫ్రై చేస్తాము. ఏమండి ఇదిగో ఆనియన్స్ కూడా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇందులో యాడ్ చేసుకుంటాము. ఎండుమిరపకాయలు స్మెల్ కోసము 2 యాడ్ చేసుకున్నందుకు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ఆయిల్ యాడ్ చేయలేదు. ఆయిల్ యాడ్ చేస్తే కారం వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి కలర్ ఎలా ఉందో. ఇప్పుడు మనము కరివేపాకు కూడా ఒక 3 రెమ్మలు ఫ్రెష్గా ఉంచండి, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేస్తాము. మంచి గుమగుమలాడిపోతుందండి మన బోండా సూప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. టొమాటో ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. ఫాస్ట్గా అయ్యే ఒక రెసిపీ అండి, క్విక్గా అవుతుంది కదా, మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో ఇంకా పసుపు యాడ్ చేయాలి. నేను పసుపు యాడ్ చేస్తాను, ఎందుకంటే మనం పసుపు లేకుండా కుక్ చేస్తాం కదా. ఇందులో పసుపు యాడ్ చేసుకుంటే మంచి గుమగుమలు ఆడిపోతుంది. సో టమాటాలు కొద్దిగా కుక్ అవని అంతలోపు మనము పసుపు యాడ్ చేసుకుంటాము. ఇదిగో చూడండి నేను పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేయాలండి. ఇది బోండా సూప్ కావాల్సిన స్పెషల్ ఇంగ్రీడియంట్, అదేంటో తెలుసా అండి? పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉండాలి, బాగా తురుముకున్నాను, సన్నగా తురుముకున్నాను, అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూసారా? సో ఇవన్నీ వేసి మనము ఇలా ఫ్రై చేస్తాము. ఇదిగో చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు మనము ఇందులో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుంటాము. చూడండి పప్పు బాగా కుక్ అయింది, యాడ్ చేసుకుంటాము. ఇదిగో చూడండి పప్పు అన్ని అందులో షిఫ్ట్ చేసుకున్నాను. ఇది సూప్ కన్సిస్టెన్సీ ఉండాలండి, రసం కన్సిస్టెన్సీ ఉండాలి, అందుకే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీరు.
వాటర్ ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. పల్స్గా ఉండాలి, రసంలా ఉండాలన్నమాట. ఇక చూడండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. చూడండి ఇలా ఉండాలన్నమాట థిక్నెస్. జారుగా ఉండిందంటే మన సూప్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు చూసుకోవచ్చు, ఉప్పు ఎలా ఉందో చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు సూప్ అయితే రెడీ అయింది. కొద్దిగా కుక్ అవ్వాలి, బాయిల్ అవ్వాలి. అంతలోపు మనము బోండాలు కాల్చుకుంటాము. స్టవ్ దీన్ని షిఫ్ట్ చేస్తాను వెనకాల. సో అది అక్కడ కుక్ అవుతుంటే మనం ఇక్కడ బోండాలు కాల్చుకునేవచ్చు. సో నేను ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నానండి, అది పెట్టేసుకుంటున్నాను. చూడండి మనకు ఆల్రెడీ బోండా పిండి రెడీ అయింది కదా, ఎంత బాగా సెట్ అయిందో. ఇప్పుడు మనం బోండాలు ఇందులో కాల్చుకోవాలన్నమాట. ఎలా కాల్చాలో ఒకసారి మీరు చూసి నేర్చుకోండి, సరేనా? ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు మనం బోండా వేసేటప్పుడు ఫస్ట్ చైన్ వెట్ చేసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న కప్లు వెట్ చేసుకొని, బోండా మీకు ఏ సైజ్ కావాలో అంత పిండి తీసుకోండి. నేనైతే కొద్దిగా మీడియం సైజులో చేసుకుంటాను. ఇలా మనము కార్నర్ నుంచి తీసుకొని చూడండి ఇలా కప్లా పెట్టుకొని ఇలా వేసేవాళ్ళండి. చూడండి ఎంత బాగా వస్తుందో. అందుకే మీకు స్లోగా చూపిస్తున్నాను. ఇలా సైడ్ని తీసుకొని ఇలా మీరు బోండాలు వేసుకోనండి. మీకు స్టిక్కీగా ఉండిందంటే వాటర్ ఒకసారి ఇలా తడుముకొని మళ్ళీ చూడండి వాటర్ వేసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా జారిపోతుంది అనమాట. సో మీరు బోండాలు ఇలా 1 by 1 వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, ఎక్కువ హై ఫ్లేమ్ కాల్చుకోకూడదు. సో ఒక 2-3 ఇడతలు కాలుతుందండి. చూసారు కదా, ఇలా వేసుకోవాలన్నమాట. సో బోండాలన్నీ మనం ఆయిల్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు టచ్ చేయకూడదు, కొద్దిగా అది ఫ్రై అవని. అది చూడండి మన సూప్ కూడా బాగా కుక్ అవుతుంది, బాయిలింగ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది, గుమగుమలాడిపోతుంది. వాహ్ ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు మీరు ఉప్పు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనము అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం ఇందులో. చూడండి పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఈ సూప్కి. సో ఫ్రెష్గా దంచుకున్న పెప్పర్ పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువ వద్దు. దాని తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా చల్లేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి నేను హాఫ్ లెమన్ పిండేసుకుంటాను ఇందులో. చూడండి వా సూపర్గా ఉందండి. అంతే, ఒకసారి బాగా కలిపేస్తాం దీన్ని. సూప్ అయితే రెడీ అయిపోయింది మనకు. సూపర్ అయిన సూప్ అండి, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేస్తాము. మనం ఇంకా టోటల్గా బోండాల మీద ఫోకస్ పెట్టుకుంటాము. చూడండి బోండాలు కూడా బాగా ఫ్రై అవుతుంది, పైకి వచ్చిందంతా. ఇప్పుడు తిన్నగా తిప్పిస్తాం మనము ఇలా అన్నమాట. చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము ఈ బోండాల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి సూపర్గా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఫ్రై చేయండి. మనము ఆ మినప్పిండిని బాగా బీట్ చేసాం కదండి, బాగా ఫఫీనెస్ ఉంది అందులో. అందుకే మనకు బోండా లైట్ వెయిట్ ఉంటుంది, మంచిగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఈ బోండా సూపు బెంగళూరులో చాలా ఫేమస్ అండి. బోండాలు నేను మీడియం సైజ్ వేసుకున్నాను, ఇంకా పెద్ద పెద్ద కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమే. కాకపోతే ఇదే ప్రొసీజర్ మీరు ఫాలో అయిపోవాలి. ఈ బోండా సూపు బెంగళూరు హోటల్స్లో చాలా ఇంపార్టెంట్. మీరు స్టార్టర్గా తీసుకుంటారు, లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకుంటారు. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. 4-5 o'clock మీరు ఏ హోటల్కైనా వెళ్ళండి, బోండా సూప్ ఆర్డర్ వస్తుంది ఎక్కువ. అలాగే పెళ్ళింట్లో కూడా ఈవినింగ్ స్నాక్గా ఇస్తారనమాట, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్, హెల్దీ కూడా, పిల్లలకు చాలా ఇష్టమవుతుంది. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కొత్త వాళ్ళు చాలా మంది చూస్తున్నారండి. అందరూ లైక్ చేస్తున్నారు, కమెంట్ కూడా చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంటే మన విజయ్ చేతి రుచులు బాగా పెద్దగా గ్రో అవుతుంది. మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తూనే ఉంటుందన్నమాట. కానీ ఇంకొక మ్యాటర్ అండి, మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్, పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు చూస్తున్నారా, లైక్ చేస్తున్నారా నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా కమెంట్ చేస్తారు. ఇప్పుడు కొద్దిగా తగ్గించుకున్నారు కమెంట్స్, కాబట్టి వాళ్ళు చూస్తున్నారో లేదో తెలీదు. సో మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుందండి, లైక్ చేస్తే నాకు తెలియదు ఎవరు చేస్తారనేసి. కమెంట్ చేస్తే నాకు తెలిసిపోతుంది మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు, అది కూడా చెప్పండి. అప్పుడు నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇక్కడి నుంచి అంతా చూస్తున్నారు మన వీడియోస్ అనేసి. సరేనా? ఇది చూడండి
మాట్లాడుతుంటే బోండాస్ కూడా రెడీ అయింది. రంగు ఎలా ఉంది చూడండి, ఇలా ఉండాలన్నమాట బోండాస్. సూపర్గా ఫ్రై అయింది. ఇంకేంటి మనము ఇంకా తీయేస్తాము. సో ఇలాగే మనము మిగతా బోండాలన్నీ మనము కాల్చుకోవాలండి. ఆయిల్ లేకుండా తీయేస్తాము. మనం కరెక్ట్గా రుబ్బుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చదనమాట. చూడండి బోండాస్లో కూడా ఆయిల్సే లేదు, ఆయిల్ క్లీన్గా డ్రైగా ఉంది. బోండాలో క్రిస్పీగా ఉంది. సౌండ్ వినపడింది కదా, చూడండి ఎలా క్రిస్పీగా ఉందో. సో ఇలాగే మనం మిగతా బోండాలు కూడా కాల్చుకోవాలండి. ఇదిగో చూడండి, మీ విజయ్ చేతి రుచుల్లో బెంగళూరు స్పెషల్ బోండా సూప్ రెడీ అయింది. బోండాలు మీరు మీకు కావాల్సిన సైజులో మీరు చేసుకోవచ్చు. బోండా మీద ఇలా సూప్ మీరు వేసుకోవాలండి. సో అలా బోండా స్విమ్ అవ్వాలందులో. చూడండి ఎలా ఉందో. కొద్దిగా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము. అలాగే ఎండు కొబ్బరి కూడా అందులో వేసుకొని లైట్గా పెప్పర్ చల్లుకుంటాము. సో ఈ వానాకాలంలో ఇలా వర్షం వచ్చినప్పుడు ఇలాంటి వేడి వేడి బోండా సూప్ మీరు చేసి ఎంజాయ్ చేయండి, పిల్లలకి ఇవ్వండి. చాలా చాలా హెల్తీగా ఉంటుంది. లైక్ చేస్తారు. మీ వ్యూస్ నాకు చెప్పాలండి. ఈ బోండా సూప్ చేసి డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నాకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. చూసారా ఎంత వేడి వేడి బోండా సూపు మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. వావ్, ఇదిగో చూసారా మన బోండా ఎంత బాగా క్రిస్పీగా ఉంది. పైన లోపలైతే ఇలా సాఫ్ట్గా ఎంత బాగుంది చూడండి. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మన సూప్ అంతా అందులో తీసుకొని మన బోండా సూపు సూపర్ డూపర్గా ఉంటుంది. వేడి వేడి బెంగళూరు స్పెషల్ బోండా సూపు నాకు వచ్చింది. బయట అయితే వర్షం కురుస్తూనే ఉంది, చల్ల చల్లగా ఉందండి. ఇలాంటి వర్షం టైంలో ఇలాంటి ఒక స్నాక్ రెసిపీ తినాలంటే ఒక మజా అండి. సూపర్ డూపర్గా చేశాను. మీరు కూడా వర్షం వస్తుంటే ఇప్పుడే చేసేయండి. ఓకే మినపప్పు నానాలండి, లేకపోతే మీరు ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పనా. చూడండి బాగా సాఫ్ట్గా చూడండి, టేస్ట్ కట్ అయిపోయింది. ఎంత బాగా కట్ అయింది చూడండి. ఇలా కట్ అయిపోవాలన్నమాట. ఇలా తీసుకొని సూప్తో పాటు అలా తినాలండి. ఆహాహాహా, అబ్బాబ్బాబ్బా అదిరిపోయింది. అల్లం ముక్కలు వస్తుంటే ఆహా ఆహాహా. దీనికంటే ఒక స్పెషల్ రెసిపీ మీకు విజయ్ చేతి రుచులో కానీ ఇంకెక్కడన్నా వస్తుందా అండి? జస్ట్ తమాషా చేశానండి, అంత బాగుంది. తప్పనిసరిగా మీరు లైక్ చేస్తారు. మీరు ఇప్పుడే చేయండి. నేనైతే ఫుల్ 4 బోండాలు తినేస్తాను ఇప్పుడే. సూప్ అయితే అదిరిపోయిందండి. ఇంకొకటి, ఈ సూప్ మనం రైస్ కూడా కలుపుకొని తినుకోవచ్చు అండి. 2 in 1 ఏంటి కదా. ఆహా, సరే అండి, నేను తింటూనే ఉంటాను. మీరైతే విజయ్ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా చూడండి. మంచి మంచి రెసిపీస్ వస్తుంది. లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడ్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.